హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నియోమెంటర్స్ డైలీ కరెంట్ అఫైర్స్. ఒక చిన్న స్టేట్మెంట్ అండి, కరెక్షను. నేను నిన్న రిపోర్ట్ చెప్పింది ఫ్రీడమ్ ఇండెక్స్ 2023 రిపోర్ట్ చెప్పాను. 2024 రిపోర్టు వచ్చినట్టుగా నేను గమనించలేదు. సో ఆ కారణం చేత మీకు పాత 161 అనేటటువంటి ర్యాంక్ని ఇచ్చాను. 2024లో వచ్చినటువంటిది 159th ర్యాంక్ ఉంది. ఐ హ్యావ్ సీన్ దట్. సో కాబట్టి మీరు ఒకసారి గమనించగలరు. అది తప్ప మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన కోర్ ఇన్ఫర్మేషనే, కాబట్టి దయచేసి దాన్ని అప్డేట్ చేసుకోండి. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఈ రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్, ఈ పర్టికులర్ కేసు ఏదైతే ఉందో ఇది ఈ డెసిషన్ ఇచ్చింది. ఫౌండేషన్ ఆఫ్ ప్రెస్ అనేటటువంటిది మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థలన్నిటికీ కూడా ఫౌండేషన్ అనేటటువంటి డెసిషన్ ఇచ్చినటువంటి కేసు రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్. ఇంక ఈరోజు టాపిక్లో డెట్ ఫర్ క్లైమేట్ స్వాప్ అనేటటువంటి ఒక టాపిక్ని చెప్పమని అడిగారు. ఏంటి డెట్ ఫర్ క్లైమేట్ స్వాప్ అనేటటువంటిది? ఇది చూస్తే కనుక మనకి దేశాలకి అప్పులు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇండియా ఉందనుకోండి, చైనా ఉందనుకోండి. చైనా ఇండియా ఎగుమతులు దిగుమతులు చేసుకుంటాయి. చైనా ఇండియాకి చాలా ఎగుమతులు చేయడం వల్ల ఇండియా చైనాకి అప్పు పడింది. ఉదాహరణకి ఒక $60 బిలియన్ పైచీలకు మనం చైనాకి అప్పు ఉన్నాం. ఇప్పుడు ఈ డెట్ ఫర్ క్లైమేట్ స్వాప్ అంటే ఏంటంటే, ఇప్పుడు చైనా తన వాతావరణంకి సంబంధించి వాతావరణంలో వచ్చేటటువంటి మార్పులను తగ్గించడానికి చైనా చాలా ప్రయత్నాలు చేస్తుంది కదా. ఇప్పుడు ఈ డెట్ ఫర్ స్వాప్ అగ్రిమెంట్ ఏంటంటే, భారతదేశము చైనాను అడుగుతుందన్నమాట, చైనా మేము మీకు అప్పున్నాం కదా, అందులో ఒక $10 బిలియన్ అప్పుని మీరు క్యాన్సిల్ చేయండి. మేము వాతావరణానికి సంబంధించినటువంటి కొన్ని విధానాలను మా దేశంలో తీసుకొచ్చి వాటిని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇది చైనా అకౌంట్లో పడుతుంది. అంటే ఇప్పుడు చైనా లెట్సే ఒక 400 మెట్రిక్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించాలని అనుకుందనుకోండి. వాళ్ళు డైరెక్ట్గా తగ్గించక్కర్లేదు కదా. ఇప్పుడు మీకు వాతావరణం అంటే ఎట్లా, భూప్రపంచం మీద అన్ని దేశాలు కలిస్తేనే వాతావరణ మార్పులు ఎదుర్కోగలం. సో కాబట్టి ఇప్పుడు చైనా ఈ 400 మిలియన్ మెట్రిక్ టన్నుల CO2ని తగ్గించాలని అనుకున్నప్పుడు భారతదేశం తగ్గిస్తుంది, కానీ చైనా భారతదేశం అప్పు ఉన్నటువంటి దాన్ని కొంత క్యాన్సిల్ చేయాలి. ఇప్పుడు ఇండియా తగ్గించేటటువంటి 400 మెట్రిక్ టన్నుల CO2 చైనా ఖాతాలో పడుతుంది అనమాట. సో దీన్ని డెట్ ఫర్ క్లైమేట్ స్వాప్ అని అంటారు. సో ఈ విషయం చూసే ముందు మనం కొన్ని అంశాలను చూడాలి. వాతావరణ మార్పు అనేటటువంటిది ముఖ్యంగా బాగా ఇబ్బందికర పరిస్థితుల్లో వల్నరబుల్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళని ఎక్కువగా ఇబ్బంది పడుతుంది. ఈ దేశాలకి ఆర్థికంగా కూడా వనరులు ఉండవు అన్నమాట. సో కాబట్టి ఈ దేశాలు చాలా రిస్కుల్లో ఉంటాయి. వీళ్ళు వాతావరణ మార్పులను ఎదుర్కోలేరు, అలా అని వాతావరణాన్ని బాగు చేయలేరు. సో కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ చిన్న చిన్న దేశాలు, ఇబ్బందుల్లో ఉన్నటువంటి దేశాలు పెద్ద పెద్ద దేశాలని ఈ అప్పుని క్యాన్సిల్ చేయండి, మేము వాతావరణానికి సంబంధించినటువంటి విధానాన్ని మా దేశంలో ఇంప్లిమెంట్ చేస్తామని అంటున్నారు. దాన్నే డెట్ ఫర్ క్లైమేట్ స్వాప్ అని అంటున్నారు. సో అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఒక దేశం తాలూకా అప్పు ఏదైతే ఉందో దాన్ని రీస్ట్రక్చర్ చేస్తారు, అంటే దాన్ని తగ్గిస్తారు. ఎక్స్చేంజ్లో ఏం చేయాలి, వీళ్ళు ఈ వాతావరణాన్ని బలోపేతం చేసేటటువంటి ప్రాజెక్టులను అమలు చేయాలన్నమాట. సో ఇవి సాధారణంగా మనకి వల్నరబుల్ కంట్రీస్కి ఎక్కువగా పనికొస్తాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర పాపం వనరులు ఉండవు. వనరులు లేని కారణంగా వీళ్ళు వాతావరణ మార్పుల్ని ఎదుర్కోలేరు. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసేటట్టు దీన్నే మనం క్లైమేట్ ఫర్ స్వాప్ అగ్రిమెంట్ అని అంటాం. సో ఈ మధ్యకాలంలో ఇలా జరుగుతుంది. ఇప్పుడు చూడండి, క్రెడిటర్ గవర్నమెంట్ ఉంటుంది. అంటే ఏంటి, అప్పుని రద్దు చేసేటటువంటి ప్రభుత్వం ఇది అప్పుని రద్దు చేయమని అడిగేటటువంటి ప్రభుత్వం. ఇప్పుడు వీడు ఏం చేస్తాడు, ఒక $1 మిలియన్ డెట్ క్యాన్సిల్ చేస్తాడు. ఇప్పుడు వీడేం చేస్తాడు, వాళ్ళ లోకల్ కరెన్సీలో చెట్లు పెంచుతాడు ఈ డబ్బులతో. అంటే మీరు ఇండియాయే తీసుకోండి, అమెరికా మనకి ఒక $1 కోటి అప్పు క్యాన్సిల్ చేసింది అనుకోండి, మన దేశంలో 83 కోట్ల రూపాయలతో మొక్కలు నాటుతామన్నమాట. సో దీన్ని క్లైమేట్ స్వాప్ అగ్రిమెంట్ అని అంటారు. అది ఎగ్జాంపుల్ కింద ఇచ్చింది. సో దీని వివరాల్లోకి వెళ్తే కనుక ఇది డెటార్ కంట్రీస్, అంటే ఎవరైతే అప్పు క్యాన్సిల్ చేయమని అడుగుతున్నారో ఆ దేశాలకు ఇన్సెంటివైజ్ చేస్తుంది అనమాట. ఎలా, వీళ్ళు వాతావరణ మార్పుల మీద చర్యలు తీసుకుంటారు.
ఈ స్వాప్లో మీకు 2 మార్పులు జరుగుతాయి. ఒకటేంటి, పాలసీ కమిట్మెంట్స్ అంటే విధానాలకు సంబంధించి అప్పు మాఫీ చేయమని అడిగేటటువంటి ప్రభుత్వం ఒక ప్రామిస్ చేస్తుంది. ఇంకో మేము ఈ విధానాలను ప్రవేశపెట్టి తద్వారా వాతావరణ మార్పులను ఎదుర్కొంటాం, మీరు మాకు ఇంత అప్పును క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి. సో కాబట్టి ఇక్కడ అఫీషియల్, బైలేటరల్ అండ్ కమర్షియల్ డెట్ అనేటటువంటిది ఉంటుంది. అంటే అఫీషియల్గా ఈ 2 దేశాల మధ్య ఉన్నటువంటి వాణిజ్య అప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గిస్తారు, ఎందుకంటే క్లైమేట్ స్వాప్స్ కోసం. సో ఇలా మీకు క్లైమేట్ స్వాప్ అనేటటువంటి జరుగుతుంది. ఈ మధ్యకాలంలో తక్కువ ఆదాయం ఉన్న, మధ్యస్థ ఆదాయం ఉన్నటువంటి దేశాలు ఇది బాగా కనిపిస్తుంది అనమాట. అలాగే మల్టీలేటరల్ బ్యాంక్స్ అంటే లైక్ వరల్డ్ బ్యాంకు ఇలాంటి ఆర్గనైజేషన్స్, అలాగే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాము, వీళ్ళందరూ కూడా ఇలాంటివి చెయ్యండి బాగా, దానివల్ల అయినా వాతావరణ మార్పులు తగ్గుతాయని అందరినీ ప్రమోట్ చేస్తున్నారు, ఉత్సాహపరుస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే మీకు ఈ ఇయరే తెలిసి ఉంటుంది ఎంత విపరీతమైనటువంటి ఎండలు కాస్తున్నాయో వాతావరణ మార్పుల కారణంగానే ఇదంతా. సో కాబట్టి దీని యొక్క చరిత్ర కనుక మనం చూసుకుంటే ఇది 1980లో మొట్టమొదటిసారి జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి, ట్రాపికల్ ఫారెస్ట్ని ఈ క్లైమేట్ చేంజ్ నుంచి కాపాడడానికి ఈ అంశం అనేటటువంటి తెర మీదకి వచ్చింది. మొట్టమొదటిసారి నేచర్ స్వాప్ అనేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో 1987లో బొలీవియా అలాగే కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ ఒక ఎన్జిఓ వీళ్ళిద్దరి మధ్య జరిగిందనమాట. అలాగే 2000 సంవత్సరంలో కూడా ఈ డెట్ ఫర్ క్లైమేట్ స్వాప్స్ అనేటటువంటివి దేశాలకి బాగా ఎక్స్పాండ్ అయ్యాయి, అంటే విస్తరించాయి. ఒక రకంగా చెప్పాలంటే 2006లో జర్మనీ, ఇండోనేషియా మధ్య ఇలాంటి ఒక ఒప్పందం తీసుకుంది. ఇండోనేషియా ఏమందంటే జర్మనీకి కొంత ఇండోనేషియా అప్పు ఉంది, ఆ అప్పును క్యాన్సిల్ చేయమని అడిగింది. జర్మనీకి ఏం చెప్పిందంటే మీరు అలా క్యాన్సిల్ చేస్తే మేము వాతావరణానికి సంబంధించి ఇంకా ఈ విధానాలను తీసుకొచ్చి వాతావరణ మార్పులు రివర్స్ చేసేటట్టుగా మేము ఈ విధానాలను తీసుకొస్తామని చెప్పింది. ఇదే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా లాస్ట్ లైన్లో, ఇండోనేషియా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గిస్తాము. ఎలా తగ్గిస్తామంటే రెడ్ ప్లస్ అని ఉంటాయి ఒక కాన్సెప్ట్, రిడక్షన్ ఆఫ్ ఎమిషన్స్ అని చెప్పేసి. సో దీనికి జర్మనీ తగ్గిస్తే కనుక, మా అప్పుని కనుక జర్మనీ క్యాన్సిల్ చేస్తే ఇండోనేషియాలో ఈ రెడ్ ప్లస్ అనేటటువంటి దాన్ని పేరిట, అంటే డిఫారెస్టేషన్ అండ్ డిగ్రేడేషన్, అడవుల నరికివేత, అడవుల్ని ఇబ్బంది పెట్టడం, ఇవి తగ్గిస్తూ మా దేశంలో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గిస్తాం, ఇది జర్మనీ కోటాలో పడుతుంది. సో ఇలా ఇండోనేషియాకి జర్మనీకి మధ్య ఒక ఒప్పందం కూడా జరిగింది 2006లో. దీనికి సంబంధించి దీనివల్ల లాభాలు ఏంటి అంటే, అప్పు క్యాన్సిల్ చేసేటటువంటి దేశానికి క్రెడిటర్, అంటే ఇప్పుడు ఇందాక కాన్సెప్ట్లో జర్మనీ, వాళ్ళకి లాభం ఏంటి, డెవలప్మెంట్ కోఆపరేషన్, క్లైమేట్ ఫైనాన్స్ గోల్స్. అంటే ఈ దేశాలకి కొన్ని లక్ష్యాలు ఉంటాయిగా వాతావరణ మార్పులకు సంబంధించి. ఇప్పుడు భారతదేశం INDC ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్లో భాగంగా 2030 కల్లా దాదాపుగా 45% ఎంతో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గిస్తామని చెప్పారు. సో ఇలాంటివి చేయాలంటే ఏం చేయాలి, మరి మొక్కలు నాటడము ఇలాంటివే చేయాలి. సో కాబట్టి అది జర్మనీ ఖాతాలో వేసుకుంటుంది అనమాట. సో వాళ్ళ క్లైమేట్ ఫైనాన్స్ గోల్స్ ఉంటాయి. అలాగే జర్మనీ లాంటి పెద్ద దేశాలకైతే వాతావరణ మార్పులకు సంబంధించి ప్రపంచంలో చాలా దేశాలకు డబ్బులు ఇవ్వాలి వీళ్ళు. సో అవన్నీ వీళ్ళ ఖాతాలో వేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల మనకేమవుతుంది, వీడు అప్పు తీరుతుంది, ఇటుపక్క వాడికి క్లైమేట్ ఫైనాన్స్ గోల్స్ రీచ్ అవ్వడానికి ఒక అవకాశం దొరుకుతుంది. సో వీళ్ళిద్దరికీ విన్ సిచ్యువేషన్ ఉంటుంది. అలాగే అప్పు క్యాన్సిల్ చేయబడిన దేశానికి ఏమవుతుంది, వీడికి ఉన్నటువంటి ఈ బాహ్య రుణాలు అనేటటువంటివి తగ్గుతాయి. సో దానివల్ల ఆ కంట్రీ మీద బర్డెన్ తగ్గుతుంది. దాంతోపాటుగా వీళ్ళ దేశంలో వీడికి కొంత అవకాశం కూడా దొరుకుతుంది. ఆ అప్పు తగ్గింది కాబట్టి వీడికి ఉన్నటువంటి డబ్బుల్ని డెవలప్మెంట్ ప్రియారిటీస్ మీద పెట్టి ఈ క్లైమేట్ చేంజ్ అనేటటువంటికి వీడు ఎంతో కొంత పెట్టుబడి పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది ఆ చర్యలకు సంబంధించి. సో ఖచ్చితంగా దీనివల్ల వీడికి ఉన్నటువంటి సామాజిక అంశాలు కానీ, అలాగే పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలు కానీ బాగుపడతాయి. ఇద్దరికీ ఇది మ్యూచువల్ ట్రస్ట్, ఒకరి మీద ఒకరికి నమ్మకము, కొలాబరేషన్, సహకారము కూడా పెరుగుతుంది. అలాగే వీళ్ళిద్దరికీ విన్ సిచ్యువేషన్ ఇది. అలాగే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఈ వాతావరణ మార్పుకు సంబంధించి, ఆ చర్యలకి ఇవన్నీ కూడా దోహదపడతాయి. ఆ కారణంగా మనము సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవచ్చు. సుస్థిర అభివృద్ధి లక్ష్యం 13 నాకు తెలిసి క్లైమేట్ యాక్షన్. సో దీనికి సంబంధించి క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ అని 2021లో ఒక ప్రశ్న ఇచ్చాడండి UPSCలో. మీరు అది ఆన్సర్ పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే రుణ వాతావరణ మార్పిడి రుణదాతలు మరియు గ్రహీతలకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుంది, వాతావరణ మార్పులు రుణ స్థిరత్వం యొక్క ద్వంద్వ సవాళ్ళను పరీక్షించడంలో ఇవి ఏ పాత్రను పోషిస్తాయి, 200 పదాల్లో రాయండి. సో ఇది డెట్ ఫర్ స్వాప్ నేచర్ అగ్రిమెంట్. ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో దీని మీద క్వశ్చన్ వస్తుంది. సో రైట్ ఇట్ వెల్. మరొక కొత్త క్లాస్తో విల్ మీట్.